బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా మీకు నిన్న ఎవరు కొత్త కెప్టెన్ అయ్యారు 12th వీక్కి తెలుసు కదా. ఆల్రెడీ రీతు చౌదరి న్యూ కెప్టెన్గా ఎంపికయ్యారనమాట. సో ఈ కెప్టెన్సీ టాస్క్లో చాలా రకాల ట్విస్టులు జరిగినాయి అనమాట. అసలు ఈ కెప్టెన్సీ కంటెంటర్లో ఎంచుకునేటప్పుడు ఎవరెవరిని ఎంచుకున్నారని చెప్పి ఈ వీడియో డీటెయిల్గా ఉంటుంది. దీని తర్వాత మెయిన్గా దివ్య నిఖితాకి తనుజాకి జరిగిన ఇష్యూ గురించి చాలా క్లియర్గా చెప్తాను. అసలు ఎవరిది మిస్టేక్ ఉంది, అసలు నిజంగా తనుజ మిస్టేక్ ఉందా, దివ్య మిస్టేక్ ఉందా అని చెప్పి నేను విత్ వాయిస్ రికార్డ్స్ కూడా నేను వినిపిస్తాను మామ. ఎక్కడ స్కిప్ చేయదు. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ అందరికి ఖచ్చితంగా నచ్చింది. దీంతో పాటుగా ఎందుకు ఇమాన్యుయల్ బ్రో పాపం సంజన గారిని నువ్వు ఇలా చేసావు, ఆవిడ ఫస్ట్ నుంచి నీకే సపోర్ట్ చేస్తుంది కదా. సో దొంగ దెబ్బ కొట్టాడు ఇమాన్యుయల్ పక్కా, అది మాత్రం నో డౌట్ ఇక్కడైతే కనుక లేదు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాపం సుమనను చూస్తే నాకైతే కనుక చాలా జాలి అనిసిందండి. ఆల్మోస్ట్ సుమనన్న కెప్టెన్ అయిపోయాడు అన్నంత రేంజ్లో ఉంది. బట్ సంచాలక్ మిస్టేక్ వల్లనే సుమనన్న పాపం కెప్టెన్సీ అవ్వలేకపోయాడు. తను భరణి గారితో చెప్పుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. ఏం జరిగిందో ఏంటో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. దగ్గర ఒక 20 minutes అయితే వీడియో ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికైతే నచ్చిద్దని అనుకుంటున్నాను, నచ్చేది కూడా. దీంతో పాటుగా ఒక ముగ్గురు బ్లూ టీంలో ఉన్న కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమాన్యుయల్ రెడ్ టీంలో ఉన్నాడు కదా. ఇమాన్యుయల్ ఒక్కడే అయిపోయాడు. సంజన, దివ్య నిఖిత ఉన్నా కూడా వాళ్ళ ముగ్గురు భరణి గారి గురించి పోరాడాడు. ఎవరు మన ఇమాన్యుయల్, దాని తర్వాత దివ్య నిఖిత, సంజన గారు ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు మన డీమాన్ పవన్, దాని తర్వాత కళ్యాణ్ బ్లూ టీంలో ఉన్న రీతు చౌదరి గురించి ఎంతలా పోరాడారంటే వాళ్ళు కొట్టుకున్న వాదన మామూలుగా లేదు. అసలు ఇదంతా సూత్రధారి ఎవరంటే కనుక తనుజ, ఆవిడ గురించి కూడా మాట్లాడతాను. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మనకు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీ సపోర్ట్ అందరిది కావాలన్నమాట నాకైతే కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక అసలు ఎవరికి సపోర్ట్ చేశారు, రైట్, ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన రూమ్లో కూర్చున్న తర్వాత ఎవరిని ఎంచుకుంటున్నారు ఏంటని చెప్పి ఇండివిజువల్గా కెప్టెన్సీ కంటెంటర్కి ఓట్ చేయమంటారు అనమాట. మ్యాక్సిమం చాలామంది సుమన్ అన్న అవనివ్వండి, ఇమాన్యుయల్ అవనివ్వండి, దాని తర్వాత డీమాన్ అయితే కళ్యాణ్కి వేస్తాడు, కళ్యాణ్ కూడా డీమాన్కి వేస్తాడు. రిమైనింగ్ సంజన వీళ్ళందరూ, దివ్య నిఖిత కూడా వీళ్ళందరూ ఏంటంటే కనుక కెప్టెన్సీ కంటెంటర్లకి అర్హుడు అవ్వకుండా ఉండడానికి తనుజ అయితే కనుక మేము తనుజాకి ఓట్ చేశారు అందరూ. తనుజ అయితే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి తనకి ఓట్స్ ఎక్కువ పడ్డాయి. దాని తర్వాత డీమాన్ పవన్కి 2 పడినాయి. డీమాన్ పవన్కి రీతు చౌదరి వేస్తుంది, దాని తర్వాత తనుజ వేస్తుంది. రీతు చౌదరి తనుజ ఇద్దరు ఒకటే, అందుకని చెప్పి డీమాన్ పవన్ టార్గెట్గా పెట్టుకున్నారనమాట వీళ్ళిద్దరికి కనుక. దీంతో పాటుగా డీమాన్ పవన్ అయితే కనుక తెలివిగా కళ్యాణ్కి వేస్తాడనమాట. సో అక్కడ వరకు బాగానే ఉంది. సో వీళ్ళందరూ నామినేషన్స్ చేసుకున్నారు కదా. సో నామినేషన్స్ లైక్ కెప్టెన్సీ కంటెంటర్లో ఆడకుండా ఉండాలని చెప్పి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అయితే కనుక వాళ్ళందరూ చేసేసుకున్నారు మామ. సో ఇక్కడ మెయిన్గా ఎవరు హౌస్లో ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే కనుక, సో హౌస్లో ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు హౌస్లో ఎవరికి విరుద్ధంగా ఉన్నారనే దగ్గర ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం క్లాషెస్ జరిగినాయి. ఎవరెవరికి ఏ క్లాష్ జరిగిందో చెప్తున్నా చూడండి. అసలు ఈ క్లాష్ జరగడానికి దివ్య నిఖిత తప్పు ఉందా, లేకపోతే సంజన మన తనుజ తప్పు ఉందా, నేను వినిపిస్తాను చూడండి మా వీడియో. దివ్య నిఖిత ఏముందో చూడండి ఇక్కడ. చూడండి పో అన్నదానికి దివ్య నిఖిత కోపం వచ్చింది. ఇంకా ఈ ఎగతాళి మాటల్లో మనకి ఇంకా బాగా ఇప్పుడు ఎగతాళి చేస్తుంటే కోపం వస్తుంది కదా. ఫైట్ బాగా ఇది కాకుండా ఇంకో వీడియో ఉంది కూడా మనం చూపిస్తాను చూడండి. దాంట్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. అసలు మామూలుగా గొడవలేదన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో నేనేం చూపిస్తానండి మీకు చూడండి మామ. ఇప్పుడు మన తనుజ ప్లాన్ చేసి 2 టీమ్స్గా డివైడ్ చేసింది కదా మామ. ఎవరెవరిని ఇమాన్యుయల్ని, దాని తర్వాత సంజనాని, డీమాన్ని, దివ్య నిఖితాన్ని డివైడ్ చేసింది. ఇటు పక్కన వచ్చేసేమో
మన కళ్యాణ్ డీమాన్ పవన్, దాని తర్వాత రీతు చౌదరి, సుమన్ అన్న. సో ఇటు పక్క ఆల్రెడీ అందరూ రీతు చౌదరికి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. ఇటు పక్క సంజన ఉంది, దివ్య ఉంది, బర్నీ గారు ఉన్నారు, ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ ఏంటి సంజనాకి సపోర్ట్ చేయాలి, పాయింట్ ఆలోచిస్తే. దివ్య ఏంటి బర్నీ గారికి సపోర్ట్ చేయాలి. వీళ్ళల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారా ఏంటని చెప్పి తనుజ అయితే కనుక ప్లాన్ చేసిన విధానం అల్టిమేట్గా అనిపించింది నాకైతే కనుక. సో ఇక్కడ అలా డిబేట్ చేసిన తర్వాత ఒక మాట ఉంటుంది తనుజ, చూడండి విందాం ఇదైతే కనుక. ఇప్పుడు ఎలాగా ఆడతారో నేను చూసి ఎలా గొడవలు ఆడతారో చూసి సో ఓట్ నా కోసం ఓట్ చేయము నో చేయలేదంటే పక్కన వచ్చి చేస్తారా? సిచ్యువేషన్ అట్లా ఉంది, ఒకసారి నిలబడు. మామూలుగా లేదు. ఈ సిచ్యువేషన్ లో నా పక్కన నిలిచిపోయాము. ఇప్పుడు కూడా తీసుకోలేదు, ఎప్పుడు తీసుకుంటాము? అస్సలు మామూలుగా లేదు మామ. కావాలని చెప్పి ఇక్కడైతే కనుక మాస్టర్ మైండ్ యూజ్ చేసి తనుజ అయితే కనుక గొడవ పెట్టిన కదా, మామూలుగా లేదు. ఇక్కడ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయి ఇమ్ము అని చెప్పి మన సంజన గారు అన్నా కూడా మనోడైతే కనుక సపోర్ట్ చేయకుండా నా ఓటు దివ్యాకి అని చెప్పి దివ్యాకి వేస్తాడనమాట. భరణి గారు కూడా దివ్యాకి వేస్తారు అక్కడ. సో మళ్ళీ ఇక్కడ మన దివ్య నిఖిత ఓటేమో భరణి గారికి పడిద్ది, మనవాడేమో తనకి వేస్తాడు. వీళ్ళిద్దరూ ఆపోజిట్గా వేసుకుంటారు, సంజన ఏమో అట్లా మిగిలిపోద్ది. అసలు అంతలా ఆలోచించి అలా గేమ్ వీళ్ళు కొట్టుకొని సామంటారా బాబు అన్నట్టుగా మన తనుజ అయితే కనుక టీమ్స్ అయితే చాలా తెలివిగా డివైడ్ చేసింది అక్కడైతే కనుక. సో అక్కడ వరకు బాగానే ఉంది. దీని తర్వాత ఏమనుకుంటుంది ఏమో సంజన అయితే కనుక బమ్మని లేచి వెళ్ళిపోయి డ్రాగన్ నోట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఇక అసలు షాక్ అయిపోతారు అందరూ, ఏంట్రా బాబు ఈవిడ ఇలా షాక్ అయిపోయింది ఏంట, ఇలా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి తను వెళ్ళి ఇమాన్యుల్కి అయితే ఇంకా దడబుట్టేసిద్ది. ఇన్ని రోజులు సంజన గారిని కొంచెం అడ్డు పెట్టుకుని, సంజన గారు ఇమాన్యుల్ కూడా అడ్డు పెట్టుకుని ఒకళ్ళు అడ్డు పెట్టుకుని గేమ్ ఆడారు. ఇక్కడ నుంచి ఆడటం కుదరదు, ఫ్రంట్ ఫుట్ వేసేసి ఆడేస్తారనమాట. సంజన గారు అయితే ఇంకా తెగిచ్చేసారు అనుకుంటున్నాను నేనైతే కనుక. దీంతో పాటు దివ్య నిఖిత అయితే కనుక, దివ్య నిఖిత కూడా అక్కడ అడిగిద్ది, నాకు కావాలని చెప్పి బర్నీ గారేమో తనకు కావాలని చెప్పి తను కూర్చుంటాడు. ఇంకా ఏం చేయాలో తెలియదు. దివ్య నిఖిత కూడా లోపలికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు వెళ్ళిపోం కానీ వీళ్ళిద్దరికి ఫీజులు వెళ్ళిపోతాయి. బర్నీ గాను ఇమాన్యుల్కి ఏంటి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మనం ఎలా ఆడతాం, ఏ సపోర్ట్ లేకుండా ఎలా ఆడతాం అని చెప్పి వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. దాని తర్వాత మన కళ్యాణ్ ఉన్నాడు కదా, మన కళ్యాణ్ ఆ టాపిక్ కన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేయ ముందు ఇంకా మన దివ్య నిఖిత దాని తర్వాత వీళ్ళిద్దరికి తనుజాకి జరిగిన గొడవలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. అవి షేర్ చేసిన తర్వాత మెయిన్ టాపిక్లో మనం అయితే వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా. సో ఇక్కడ చూడండి, చూపిస్తాం మీకు. చూడండి వినండి మా వెంట పడట్లేదు. అసలు ఎంత అసలు వరస్ట్ మాటలండి అవన్నీ. వెంట పడుతున్నానని చెప్పి ఎవరన్నారు? వెంట పడకపోయినా నేను వద్దన్నా వెంట పడట్లేదు అన్న మాట తనుజ అన్న ఏమాత్రం కరెక్టా మీరు ఒక్కసారి ఆలోచించండి మావా. ఎంత వరస్ట్గా మాట్లాడిందంటే తనుజ ఫ్యాన్స్ ఎవరైనా హట్ అవ్వద్దు. అందుకని విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను ఇక్కడైతే కనుక. ఇది ఒకటి అయిపోయింది. దీంతో చూడండి ఇక్కడ దివ్య ఏం మాట్లాడింది. క్యాప్టెన్ అంటే ఇమ్యూనిటీ ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ 12 వీక్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఆ దృష్టిలో నేను చూసి నేను ఈ రేస్ ని స్వాగతం అనుకున్నా. తనుజ మంచి మాట దివ్య మాట, మంచి మాట. బిహేవియర్ అన్న మాట ఎందుకు అంత తనుజ? తప్పేం ఉంది? నువ్వు అరిస్తే నేను అరుస్తానన్నా ఆవిడ కూడా తప్పేం లేదు కదా. పో అన్న మాట ఎందుకండి? అసలు తనుజాకి ఎంత మరీ అంత పని కాదండి. అసలు ఆ మాట్లాడడం కూడా ఇర్రెస్పెక్ట్ గా పో అన్న మాట అసలు ఎంత వరుసగా అనిపించింది. ఎదుటి మైకి ఎలా అనిపిస్తుంది? బయట సరిపోక ఎంత దిగజారుడు మాట్లాడిన అసలు అయ్యి మరి అవేనా? బయట సరిపోక అంటే ఏంటి అది అర్థం? తను అంది కాబట్టి తినంటాను, తప్పేముంది? పాపం అసలు ఇక్కడ దివ్య గారు తప్పేం లేదండి. ఫస్ట్ కదిలిచ్చింది మీరు విన్నారు కదా ఇప్పుడు రికార్డింగ్. దివ్య నిఖిత తప్పేం లేదు ఇక్కడ. తనుజ మిస్టేక్. దయచేసి
దివ్యకి ఈ టైంలో మనం అందరూ సపోర్ట్ ఇవ్వాలి మామ. తను హౌస్లో నుంచి ఎవిక్టెడ్ వెళ్ళిపోతున్నా కూడా, అంటే నేనేమో దివ్య నిఖిత సపోర్ట్గా మాట్లాడట్లేదు, ప్లస్ నేను ఒక తనుజాకి ఒకప్పుడు నేను మంచి పాజిటివ్గా చెప్పినండే, కావాలంటే మీరు నా వీడియో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పాపం దివ్య నిఖితాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడిన విధానం ఏమాత్రం కరెక్ట్ కాదు, టూ బ్యాడ్ అనమాట, వర్స్ట్ అనమాట కెప్టెన్గా. దాని తర్వాత తనుజ అయితే కనుక చేసింది చాలా చాలా తప్పు. దీని తర్వాత టీమ్ సెలక్షన్ నేను చెప్పాను కదా, ఇప్పుడైతే కనుక వీళ్ళిద్దరిని 2 టీమ్స్గా విడగొట్టి మాస్టర్ మైండ్ యూజ్ చేసింది, మీలో మీరు కొట్టుకు సావంటారా అని చెప్పి తనుజ అయితే కనుక 2 టీమ్స్కి డివైడ్ చేసింది మావా. దీని తర్వాత ఇప్పుడు మనం చూపించాం దివ్య నిఖిత తనుజాకి జరిగిన ఫైట్స్. అసలు ఇద్దరు ఎందుకురా బాబు, యాక్చువల్గా ముందు నేను ఇప్పుడు యాజ్ పర్ మీకు చూపించాను కదా ప్రూఫ్స్, ఫస్ట్ కెలికింది అయితే కనుక తనుజానే మామ. నీ బిహేవియర్ అని చెప్పి, ఇప్పుడు బిహేవియర్ అంటే ఏంటి అంటే పద్ధతి ఏం బాగాలేదేంటి. సో ఆ మాటతో పెరిగి దివ్య నిఖిత కూడా ఇక మనసులో పెట్టుకొని అన్నీ మొత్తం గిజ్జి అన్ని మొత్తం తీసేసుకుంది అనమాట. ఏదైనా అనాలనుకుంటే మొహం మీద అనేయాలన్నట్టుగా ఇక అందరికీ ఓపెన్ అయిపోవాలి, ఇక ఏంటో తెలియాలి. తనుజ ఇన్ని రోజులు ఎవరిని ఏ టైంలో ఎలా వాడుకుందో అందరికీ తెలియాలి అనేటట్టుగా దివ్య నిఖిత అయితే మొత్తం కక్కేసింది అనమాట బయటికి అయితే కనుక మామ. సో దీంతో పాటుగా అసలు మెయిన్గా ఈ గొడవ అవడానికి రీజన్ ఎవరో తెలుసా, మన బర్నీ గారే. యాక్చువల్లీ బర్నీ గారు తప్పేం లేదు, ఆయన ఆల్రెడీ రీఎంట్రీ ఇచ్చాడు, ఒకసారి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ ఇచ్చాడు. ఎలిమినేట్ అయిపోయి ఆయన తనుజాతో క్లోజ్గా ఉంటున్న విధానం కూతురుగా. సో మన దివ్య నిఖిత ఏదైనా ఓర్చుకోలేకపోయింది, తను ఎవరితో క్లోజ్గా ఉన్నా తనైతే కనుక తట్టుకోదు, ఊరుకోదు కూడా, కమాండింగ్ ఎక్కువ దివ్యకి అయితే కనుక బర్నీ గారి మీదకి. సో ఇలా జరుగుతుంటే అన్నంలో ఆల్రెడీ మొన్న కొంచెం స్వెల్ అయిందని చెప్పి కాలు మసాజ్ చేస్తూ ఉంటారు, అది కూడా చూసుకుని దివ్య నిఖిత ఆల్రెడీ అక్కడ సీరియస్ అయిన విధానం. మళ్ళీ తనుజ బర్నీ గారికి నా మ్యాటర్లోనే పద్దాకి ఇలా చేస్తుంది ఎందుకు డాడీ అన్నట్టుగా తను చెప్పిన విధానం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులో పెట్టుకున్న దివ్య అవకాశం వచ్చింది మనకి, ఇదే ఛాన్స్, ఇక ఆఖరి ఛాన్స్ అన్నట్టుగా చెలరేగిపోయింది అనమాట దివ్య అయితే కనుక. ఆవిడ అనడం తప్పేం లేదు మామ, దివ్య నిఖిత అనడం తప్పేమన్నా, దివ్య నిఖిత తప్పు ఉంది అన్నోళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. దివ్య నిఖిత తప్పు లేదన్నోళ్ళు ఖచ్చితంగా హార్ట్ సింబల్ ఇచ్చేసి అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. దీంతో పాటుగా ఫైనల్గా టీమ్స్ అన్ని డివైడ్ చేసి గేమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది మామ. సో ఫైనల్గా 3 ఆటగాళ్ళు ఆట ఆడారు మామ, అసలు ఏమన్నా ఆడారు. ఆల్రెడీ లోపల దివ్య నిఖితాను సంజన గారు ఉన్నారు, కళ్యాణ్ వెళ్ళాడు లోపలికి మామ. కళ్యాణ్ వెళ్ళి ఎలా అయినా సరే రీతు చౌదరిని గెలిపించాలి, రీతు చౌదరి నేను సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చానని చెప్పి అనుకున్నాడు. అయితే కనుక లోపలికి వెళ్ళి మనోడైతే కనుక తను ఇమాన్యుయల్ అవుట్ చేస్తాడనమాట. సో అక్కడైతే కనుక ఎవరైతే రెడ్ టీమ్ బ్లూ టీమ్ వీళ్ళిద్దరు ఉన్నారో ఇక్కడ కళ్యాణ్ వెళ్ళి తనైతే కనుక హ్యాండిల్ని ఇటు పక్క తిప్పేస్తాడనమాట. సో ఇక్కడ హ్యాండిల్ తిప్పినప్పుడు రెడ్ టీమ్ ఆల్రెడీ ఇద్దరు అవుట్ ఉన్నారు కాబట్టి ఇమాన్యుయల్ అవుట్ అవుతాడు, ఇమాన్యుయల్కి లోపలికి వచ్చేసాడు అనమాట. సో ఇమాన్యుయల్ లోపలికి వచ్చేసాడు కదా, లోపల రెడ్ టీమ్ 3 ఉన్నారు, ఒకళ్ళేమో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇప్పుడు లోపలికి డిమాన్ పవన్ ఉన్నాడు, సుమన్ అన్న ఉన్నాడు, రీతు చౌదరి ఉంది. సో ఇక్కడ ఏంటంటే కనుక లాజిక్గా ఆలోచిస్తే వీళ్ళు 3 ఉన్నారు కాబట్టి అక్కడ కళ్యాణ్ని అవుట్ చేస్తారనమాట. సో డిమాన్ లోపలికి వస్తారు అనమాట, డిమాన్ కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళు 3 ఉన్నారు అనమాట. ఇక భరణి గారు, సుమన్ అన్న, రీతు చౌదరి వీళ్ళు ఉన్నారనమాట బయట దగ్గరగా. సో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ రీతు చౌదరి గురించి డిమాన్ పవన్, దాని తర్వాత మన మెయిన్గా డిమాన్ పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్, దాని తర్వాత దివ్య నిఖిత, వీళ్ళు 4 ఇటు పక్క ఒక టీంలో డిమాన్ పవన్ దివ్య పోరాడుతున్నారు, ఇటు పక్క ఏమో కళ్యాణ్ పవన్ ఇద్దరు పోరాడుతున్నారు అనమాట మామ. వీళ్ళైతే కనుక ఫైట్ చేసిన విధానం గేమ్లో మ్యాచ్ ఎఫర్ట్స్ పెట్టారు మామ, అందరూ ఆట ఆడిన విధానం అనమాట, మామూలుగా ఎఫర్ట్స్ పెట్టలేదు మామ. అసలు అది రీతు చౌదరి గురించి టాస్క్ రాలేదు, ఇది అయితే కనుక వీళ్ళ గురించి వీళ్ళు కొట్టుకున్నట్టు ఉందనమాట. ఆవిడ కెప్టెన్ అవడం ఏంటో వీళ్ళకి టాస్క్లు ఏంటో నాకైతే అర్థం కాలే. ఆడాల్సినోడు కదా టాస్క్లో ఉండాల్సింది. ఈ గేమ్ అయితే కనుక ఫుల్ సపోర్టివ్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక మనిషి అవతల ఉన్న వ్యక్తి సపోర్ట్ చేస్తారా అనేది టెస్ట్ చేయడానికే ఈ గేమ్ అయితే ఉంది. మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్లో దాని రిలేటెడ్గా ఏమైనా మెయిన్ టాస్క్ ఏమైనా ఉండకపోవచ్చు, బిగ్ బాస్ అయితే ఏమైనా ప్లాన్ చేస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో దీని తర్వాత పాపం సుమన్ అన్న అయితే కనుక నాకు చూసి జాలేసిందండి, నిజంగా జాలేసిందండి. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గేమ్ ఒక పెడతారనమాట ఇద్దరికి, రీతు చౌదరి గాను సుమన్కి. చక్కలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈక్వల్గా దాంట్లో ఫిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నావా. సుమన్ అయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయిపోద్ది, ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది తీసుకెళ్లకుండా పైకి ఎక్కుతాడు అనమాట. సో ఈ సిచ్యువేషన్స్లో రీతు చౌదరికి సంజన కూడా గొడవ జరిగింది అనమాట. రీతు చౌదరి ఏమో సంజన గారి మీద గొడవ గొంతేసుకుని గట్టిగా అరిచేస్తూ ఉంటుంది అనమాట మామ. సో ఇక్కడ ఆల్రెడీ మోస్ట్ ఫిక్స్ అయిపోయింది రీతు చౌదరిని కెప్టెన్సీగా చేయాలని చెప్పి, ఇక్కడైతే కనుక ఫిక్స్డ్ అందరూ. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇంకో మ్యాటర్ మాట్లాడుకోవాల్సింది మెయిన్గా
చాలా మెయిన్గా మాట్లాడుకున్న విషయం, తనుజ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది రీతు చౌదరిని కెప్టెన్గా చేయాలని చెప్పి. సో ఫస్ట్ నుంచి ట్రై చేస్తుంది. వాళ్ళ అమ్మగారు వచ్చి ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలని చెప్పి అనుకున్న మాట రీతు చౌదరికి ఫస్ట్ నుంచి రీతు చౌదరి బర్నియా ఇద్దరిలో అటు ఇటుగా మూవ్ అవుతూనే ఉంది. సో తనుజ అయితే కనుక ఫుల్ ఫేవర్గా లాస్ట్ టైము తన ఇమ్యూనిటీ ఇచ్చి రీతు చౌదరిని సేవ్ చేసింది ఆల్రెడీ. మరలా కెప్టెన్సీగా ఉన్నప్పుడు రీతు చౌదరి కెప్టెన్సీగా అయితే నాకేమైనా అడ్వాంటేజ్ అవుతుందా అని చెప్పి ఖచ్చితంగా ఆలోచించుకొని అన్ని విధాలుగా బర్నీ అడ్వాంటేజ్ నాకు ఇవ్వడం ఖచ్చితంగా దివ్యాకి ఇస్తానని చెప్పి బర్నీ గారు అయితే కనుక హౌస్లోకి ఇచ్చిన తర్వాత నాకైతే సపోర్ట్గా ఉండట్లేదని చెప్పి అన్ని విధాలుగా ఆలోచించి ఇక్కడైతే కనుక రీతు చౌదరికి సపోర్ట్ చేస్తే తనుజ ఫైనల్గా ప్రకటించింది అనమాట. సో అక్కడైతే కనుక సుమనన్న పాపం అంతా అయిపోయిన తర్వాత బర్నీ గారితో చెప్పి బాధపడతా ఉంటాడు. అయ్యో ఎందుకన్నా నేను గెలిచేవాడిని, కొంచెం ఆట ఎఫర్ట్స్ పెట్టున్నా నేను గెలిచేవాడిని, అసలు నాకు చాలా బాధగా ఉందని చెప్పి సుమనన్న ఏడ్ చేసి బాధపడిపోతూ ఉంటారు అనమాట. బర్నీ గారేమో బాధపడ మాకు ఆల్రెడీ నువ్వు ఆల్మోస్ట్ నువ్వే గెలిచావు, బట్ అక్కడ లక్ కూడా కలిసి ఉండాలి అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటారు. అక్కడతో ఖతం. సో 12th వీక్ కెప్టెన్సీగా అయితే కనుక మన రీతు చౌదరి అయితే కనుక గెలవడం జరిగింది అన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కనుక మెయిన్గా మీరు 2-3 క్వశ్చన్లు వేస్తాను. ఈ 12th వీక్ కెప్టెన్లో రీతు చౌదరి ఉండడం కరెక్ట్ అనిపించిందా, లేకపోతే సుమనన్న ఉంటే బాగుండని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఆ నేమ్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియో ఏదైతే ఉందో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా, మీ అందరూ చాలా బాగా అర్థమైందని చెప్పి నేను క్లియర్ కట్గా నేను హోప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్లో ఎవరు విజృంభణ చేయబోతున్నారు, దట్టు ఈ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.